నమస్కారం, మీరు చూస్తున్నారు HN9. విద్య, వైద్యం, వ్యవసాయానికి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రముఖ ప్రాధాన్యతనిచ్చారని తిరుపతి జిల్లా సూలూరుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అన్నారు. నాయుడుపేటలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ ఆసుపత్రి భవనాన్ని కిలివేటి సంజీవయ్య ప్రారంభించారు. అధునాతన సౌకర్యాల కోసం 5,13,00,000 నిర్మించిన ప్రభుత్వ ఆసుపత్రిని ఏర్పాటు చేశామని ఎమ్మెల్యే కిలివేటి వివరించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీసీసీబీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ కటకం దీపిక, ఎంపీపీ ధనలక్ష్మి, కిషోర్ యాదవ్, డాక్టర్ చంద్రకళ, హాస్పిటల్ కమిటీ సభ్యులు చంగయ్య తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. గతంలో ఏ హాస్పిటల్ పోయినా కూడా అది జిల్లా ఆసుపత్రి కావచ్చు, ఏరియా ఆసుపత్రి కావచ్చు, మరి సిహెచ్ కావచ్చు, పిహెచ్ కావచ్చు, ఎక్కడ కూడా సరైన వైద్యం అందించడానికి కావలసిన డాక్టర్లు ఎక్కడ కూడా ఉండేవాళ్ళ. మన నాయుడుపేట పట్టణం మొదలుకొని ఎక్కడ కూడా ఉండేవాళ్ళ. అయితే ఈరోజు డాక్టర్స్ రిక్రూట్ చేసి మెడికల్ సిబ్బంది, నర్సులు కానించి అందరినీ కూడా, పారామెడికల్ సిబ్బంది కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, అందరూ కూడా ఎవరెవరు కావాలో అన్ని డిసిప్లిన్ సంబంధించి డాక్టర్స్ రిక్రూట్ చేసి పేదవాడికి మంచి వైద్యాన్ని అందించడానికి జగన్మోహన్ గారు చేసిన చర్యలు. మరి ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజ్, ఎందుకంటే డాక్టర్స్ కావాలంటే మెడికల్ కాలేజీలు కూడా ఉండాలి, మరి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, డాక్టర్లు తయారు చేయాలి. ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి నాణ్యమైన వైద్యం అందించాలి. ఈ హాస్పిటల్స్ ఇలా మరి జగనన్న ఆరోగ్య సురక్షణ ద్వారా మనం గ్రామానికి వెళ్ళి డాక్టర్స్ చూడటం, ఆడ కూడా అందరూ స్పెషల్ డాక్టర్స్ వెళ్ళి మరి పేదవాడి యొక్క ఆరోగ్యాన్ని పరీక్షించి అక్కడికక్కడ నయమే జబ్బులుంటే చేయడం, లేదా పెద్ద జబ్బులు రావంటే కార్పొరేట్ హాస్పిటల్ తీసుకోవడం, లేదా జిల్లా హాస్పిటల్ తీసుకోవడం. వాళ్ళకి 25 లక్షల వరకు ఖర్చు అయితే ఉచితంగా ఆపరేషన్ కావచ్చు, ఎలాంటి వైద్యం అందించిన ఘనత కూడా మా ముఖ్యమంత్రి జగన్మోహన్ గారి దగ్గర. ఇలాంటి వైద్యం గతంలో ఎప్పుడు అనేది రోజు అర్బన్ హెల్త్ సెంటర్లు, మరి ప్రతి గ్రామంలో మరి వైఎస్ఆర్ హెల్త్ సెంటర్లు అన్ని కూడా, అంటే 24 గంటలు పేదవాడికి వైద్యం అందించే కార్యక్రమాన్ని జగన్మోహన్ చేస్తారు. కుటుంబ డాక్టర్ వ్యవస్థను తీసుకొచ్చినంత కూడా జగన్మోహన్ గారు. రాష్ట్ర ప్రజల కుటుంబాలు చెప్తున్నాం, జగన్మోహన్ గారు ఈ రాష్ట్రంలో విద్యకి, వైద్యానికి, వ్యవసాయానికి, మహిళా సాధికారత, ఈ 4 విషయాల్లో ప్రధానమైన ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళన్న 4 డిసిప్లిన్స్ కూడా గొప్పగా తీర్చిన ఘనత జగన్మోహన్ గారి దగ్గరికి. వాళ్ళంటే జగన్మోహన్ గారిని భవిష్యత్తులో రేపు జరిగే యుద్ధంలో మీ అందరి సహకారంతో ఆయన్ని ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పేదవాడికి వైద్యం ఉండాలన్నా, పేద బిడ్డ చదువుకోవాలన్నా, రైతు సుఖంగా వ్యవసాయం చేసుకోవాలన్నా, మహిళా సాధికారత సాధించాలన్నా, వీటికి ముఖ్యంగా జగన్మోహన్ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆ జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రజలపైన, ప్రతి పేదవారి పైన ఉందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. జై